ఎమ్మెల్యే గారు వస్తారంటారా? 6 గంటలకల్లా వస్తానన్నారు. 8 అయింది, ఇంతవరకు రాలా. లేటుగా రావడం ఈ నాయకుడికి బాగా అలవాట్లేండి. ఒరే మనకి చాక్లెట్లు ఎప్పుడు ఇస్తారా? జెండా ఎగిరేసాక. ఆ జెండా ఎప్పుడు ఎగిరేస్తారు? ఎవరో పెద్ద మనిషి వస్తాడంట. ఆయన ఎప్పుడు వస్తాడు తెలీదు. ఈ పాటికి ఢిల్లీ దగ్గర నుంచి గల్లీ వరకు అన్ని చోట్ల జెండా వందనం చేసేసి ఉంటారు. రైటే, కానీ ఎమ్మెల్యే గారు ఎప్పుడొస్తారో తెలీదు. చూడండి, పాపం పిల్లలు ఎండలో మాడిపోతున్నారు. అరుగో వచ్చేసారు. రండి రండి. Hey, I'm perfect steady. Follow me. ఎవరు? నేను ఈ స్కూల్కి హెడ్ మాస్టర్ అండి. లేడీ ఎవరు? నా భార్య అండి. ఈ స్కూల్లోనే సైన్స్ టీచర్ గా పనిచేస్తుంది. సూపర్. ఓకే రండి. ప్లీజ్ ఇక్కడే సార్. ఏదో రిబ్బన్ ఏదా? రిబ్బన్ దేనికి సార్? మా వాళ్ళు ఏదో ఓపెనింగ్ ఉందన్నారు. ఓపెనింగ్ కాదు సార్, మరి మీరు జెండా ఎగరేయాలి సార్. ఏమయ్యా, నీ కళ్ళకి నేనేమన్నా బోకులా కనిపిస్తున్నానా? అదేమిటి సార్? లేకపోతే ఏమిటా, ఎవడన్నా గాలిపటాలు ఎగరేస్తారు, పావురాలు ఎగరేస్తారు, కాళ్ళు ఎగరేస్తారు. ఈడవడండి బాబు కోతుల పక్కుంటూ వెళ్ళమంటాడు. ఇవాళ ఆగస్టు 15 సార్. అయితే ఏంటయ్యా నీ పుట్టినరోజా? మన దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు. దానికి నేనేం చేయాలయ్యా బాబు? ఈ తాడు లాగండి. రాయితే ఏమవుతుంది? జెండా ఓపెన్ అవుతుంది. ఓ సింతేనా? ఇలాంటి చాలా లాగేశాను, లాగేస్తాను. నీసుడా, నీలాంటి వెధవని జెండా ఉందనానికి పిలవటం నాదే తప్పురా. నీ పాపిష్టి చేతులతో ఆ జెండాను తాకే అర్హత కూడా నీకు లేదురా. గాంధీ, ఏంటి నాన్నగారు? ఈ జెండా నువ్వెగరై. జరిగిందేదో జరిగిపోయింది, బాధపడకో. అన్నట్టు హాస్టల్ నుంచి అమ్మాయి ఉత్తరం రాసింది. 4 రోజుల్లో పరీక్షలు అయిపోతాయట. అయిపోగానే వచ్చేస్తానంది. ఏట్రా షాక్ అయిపోయి చూస్తున్నావు? తాగొచ్చానా? లేదు, నువ్వు చెంప మీద కొట్టిన దగ్గర నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా కొట్టలేదు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వు హెడ్ మాస్టర్ కదా, నా హెడ్ లోకి పెద్ద డౌట్ వచ్చింది, అది తీర్చుకుందామని వచ్చాను. ఏమిటది? పొద్దున ఏంట్రా అన్నావు? ఈ రోజు ఆగస్టు 15 మన దేశానికి స్వాతంత్రం వచ్చింది అన్నావా? అవును. ఊరుకా, అన్ని జోకులు. ఇదిగో పొద్దునమ్మా, నువ్వు చెప్పు, మన దేశానికి స్వాతంత్రం వచ్చిందా? ఇంత రాత్రిపూట ఇంటికి వచ్చి గొడవ చేయడం బాగాలేదు. బయటకెళ్ళండి. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు. స్వాతంత్రం వచ్చిందా రాలేదా? వచ్చింది. నువ్వు కూడా మళ్ళీ అబద్ధాలు, అన్ని మొగుడు బుద్ధులు. రే గాంధీ గారు ఏమన్నారా? ఆడది అర్ధరాత్రి ఒంటరిగా నడిచినప్పుడే మన దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు చెప్పాడండి. అయితే ఈ రాత్రితో తేలిపోవాలి మన దేశానికి స్వాతంత్రం వచ్చిందా రాలేదా అని. ఓ పని చేయ పంతులమ్మా, నువ్వు ఈ అర్ధరాత్రి ఒంటరిగా గాంధీ సాక్షి దాకా వెళ్లి సేఫ్ గా తిరిగి వచ్చావనుకో, మీ మొగుడు పిల్లలు చెప్పినట్టుగా మన దేశానికి స్వాతంత్రం వచ్చినట్టే, లేకపోతే రానట్టే. ఏంటలా చూస్తున్నావు? వెళ్ళు. నువ్వు వెళ్ళలేదనుకో మీ ఆయన పంపిస్తాను. రోడ్డు మీద కాదు, పైకి. ఆయన చెయ్యొద్దు. అయితే బయలుదేరు. నువ్వు వెళ్ళొద్దు. వెళ్ళకపోతే నువ్వు పోతావు. నేను చచ్చిపోయినా పర్లేదు. అయితే చావు. ఆయన చేయకండి, నేను వెళ్తాను. అది పెళ్ళావంటే. ఈ బట్టలని తీసేసి వెళ్ళొచ్చి.
దాని కూడా వెళ్ళి స్వాతంత్రం వచ్చిందో రాలేదు వచ్చి చెప్పండి. వెళ్ళు. నా పేరు రామనాథం. ఈ హెడ్ మాస్టర్ ఇంటి పక్కనే ఉంటాం. ఈయన మహా శాడిస్టు. భార్యను విపరీతంగా అనుమానించి రోజు ఆమెను చెతకొడుతూ ఉంటాడండి. నేను ఆయన స్కూల్లో లెక్కల మాస్టర్ అండి. చెప్పకూడదు కానండి, మా హెడ్ మాస్టర్ మేడంని లెక్కలేని సార్లు హింసించేవాడు. సాటి మాస్టర్లతో మాట్లాడితే అక్రమ సంబంధాలు అంట కట్టేవాడండి. గతరాత్రి కూడా భార్యను అనుమానించి నగ్నంగా చేసి నడురోడ్డు మీదకి పంపించాడండి. పాప మా మహాతల్లి ఆ అవమానం భరించలేక గుళ్ళోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. భార్యని అవమానించి అనుమానించి ఆమె మరణానికి కారకుడైన ఈ ముద్దాయికి సెక్షన్ 302 ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధించటమైనది. మందులో ఉన్న కనికరం కూడా లేకుండా లాగి గో మీద కొట్టావు. ఇప్పుడు చూడు ఎన్ని కష్టాలు తెచ్చుకున్నావు. అనుభవించు. హెడ్ మాస్టర్ చూస్తుంటే మరీ జాలేస్తుంది. నాన్న, ఏంటి నాన్న ఇది? నువ్వమ్మని చంపావా? అబద్ధం. నువ్వమ్మని చంపలేదు. నువ్వమ్మని చంపలేదు. నువ్వమ్మని చంపలేదని చెప్పు నాన్న. చెప్పు నాన్న. ఈ పెళ్ళెవర్రా? హెడ్ మాస్టర్ కూతురటండి. హాస్టల్లో చదువుకుంటుందండి. ఈ న్యూస్ తెలిసి వచ్చి ఉంటుంది. తల్లి కన్నా పెళ్ళే బాగుంది కదరా. చెప్పు నాన్న. ముందుగానే ఈ అమ్మాయిని చూసింటే రాత్రి తల్లికి బదులు కూతురు పంపించేవాడా? పోనీ ఈ రాత్రికి ఈ అమ్మాయిని పంపించండి. ఎంత అందాన్ని బట్ట బయలు చేస్తావేట్రా? 4 గోళ్ల మధ్య మనమే చూసుకుందాం. చెప్పు నాన్న. అమ్మ నువ్వు చంపావా లేదని చెప్పు నాన్న. అమ్మ నువ్వు చంపలేదని చెప్పు నాన్న. చెప్పు నాన్న. నువ్వు చంపలేదని చెప్పు నాన్న.
చచ్చిపోయింది. నా కూతురు చచ్చిపోయింది. అవును, నా కూతురు చచ్చిపోయింది. కాదు, నా కూతురు చచ్చి బతికిపోయింది. నా కూతురు ఇంకా ఎవరు 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 ఏమీ చేయలేరు. నా కూతుర్ని నేనే చంపేశాను. నా చేతులతో నేనే చంపేశాను. ఎందుకో తెలుసా? నేను బతికుండగానే నా పెళ్ళాన్ని కాపాడుకోలేకపోయాను. ఇప్పుడు నేను జైలుకి వెళ్తే నా కూతుర్ని వీళ్ళు బతకనివ్వరు. ఈ లోకం బతకనివ్వదు. దాన్ని బతకనివ్వరు. అందుకే నా కూతుర్ని నేనే చంపేశాను. ఇప్పుడు నా కూతురు క్షేమం, దాని శీలం క్షేమం, దాని బతుకు క్షేమం. ఇక దాన్ని ఎవరు 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 ఏమి అన్న నిద్రపోతున్నాడు. పొద్దున నీ పాడితే తీగ ప్రోగ్రామ్ ఏంటి? అరవద్దే పిచ్చి మొహమా, అన్న కోపం వస్తుందని పావురానికి చెప్పినట్టు చెప్పాను. నా మాట విన్నావా? లతా మంగేష్కర్ టైప్ లో కుహు కుహు అని కూని రాగాలు తీసావు. కూని అయిపోయి టిఫిన్ అయిపోయావు అంతే. అన్నా నేనేసే చెప్తా. ఏయ్ ఏసేనా? ఎరగది ఎరగది పిచ్చి మొహమా. దరిద్రం చండాలం. ఎవర్రా అప్రాచ్య ఈ బొమ్మికి విసిరేసింది? ఏ పంతులు, ఏంటి వాయిస్ రేజ్ అవుతుంది? అది అన్న తినేసింది. అయ్యో అయ్యో, ఇది సాక్షాత్తు అన్నగారు తిని పారేసిన బొమ్మి కాండి. నేనెవరో వేశారనుకున్నాను. మహాప్రసాదం. ప్రసాదం ఏం తెచ్చావు? పులిహోర తెచ్చానండి. ఎలా పట్రా? అది అమ్మవారికి నైవేద్యం పెట్టి. పెట్టండి, నైవేద్యం ఏంటా? అలాగే చిత్తం. అసలు దేవతలకు నైవేద్యం పెట్టడం ఏమిటండి నా మొహం? మీలాంటి వాళ్ళకు నైవేద్యం పెడితేనే పుణ్యం పురుషార్థం. కానివ్వండి. మార్తమే పాపం దుర్బాధ స్వప్నాశని కాండాత్ కాండాత్ ప్రరోహంతి పరుష పరుష పరి. క్షమించమ్మా, భక్తితో చేయాల్సిన పూజ భయంతో చేయాల్సి వస్తోంది. గట్టిగా గంట కొట్టడానికి వీల్లేదు, పెద్దగా మంత్రాలు చదవటానికి వీల్లేదు. చివరికి నీకు నేను నైవేద్యం పెట్టే పరిస్థితి కూడా నోచుకోలేదు. అపరాధ సహస్రానికి ఏంటి హెల్లించిన. ఎవరాది కాలింగ్ బెల్ కొట్టింది? నేను కాదన్నయ్యా, ఈయన కొట్టాడు. నమస్తే అన్న. ఏంట్రా? నిన్ను మన ఎంపీ నరసింహ గారు రమ్మంటున్నారు. ఎక్కడున్నాడు? పెద్దగా అనాశవానికి కర్మకాండాలు చేస్తున్నాడు. ఇంతవరకు ఇటువంటి మంచి మనిషిని నేను చూడలేదు. ఆయన్ని మనిషి అన్నావంటే ముందు వెనక చూడకుండా నిన్ను మర్డర్ చేస్తా. హలో మహాత్ముడయ్యా ఆయన. ఎవడు పొద్దున్నే తలకొరి పెట్టేస్తున్నావు? ఎవడికెరక నడి రోడ్డు మీద పడి ఉన్నాడు. రాజకీయ నాయకులం కదా, జనంత పబ్లిసిటీ ఉంటదని బొందలగడ్డగా తోలుకొచ్చిన. అది సరే, నన్నెందుకు రమ్మన్నావు? ఆ అప్పర్ బత్తోనికి కిందోని చూడు. ఎవరి లోయర్ బ్రతకాడు? మన అపోజిషన్ మల్లేష్ గాడు. నీ పని నువ్వు చూసుకురా తమ్మి అన్నా. వినిపించుకోలే. ఆడి పనులన్నీ ఇడిచి మన పనిలో ఏలు పెట్టిండు. మరి నాకు మండదా? అందుకే మన రవిగాంతో మార్నింగ్ వాక్ లో ఏపించేసి ఈడకి తీసుకొచ్చి 2 in 1 లెక్క తగలేసి కవరేజ్ చేస్తున్నా. హిస్టరీ వద్దు, మ్యాటర్ అంటే చెప్పు. గాని మనమే చంపినవని ఆ 2 టౌన్ ఎస్ఐ గానికి తెలిసి మన రవిగాన్ని అరెస్ట్ చేసి నొక్కబోయిండు. పెద్దలతో మనకెందుకయా, కళ్ళు మూసుకోమన్నా. ఎస్పీ నన్ను కూడా చూడకుండా నా మీదే కళ్ళారు చేశాడు. అక్కడికి 1,00,000 ఆఫర్ చేశాం. లాయర్ నన్ను కూడా చూడకుండా నన్నే కోర్టుకి ఇడుస్తానన్నాడు. చూస్తుంటే పెద్ద మగాడ్లా ఉన్నాడు కదా అని నేను నైటీ వేసుకొస్తానన్నాను. లాకప్ లో పెట్టి మక్కలు కొడతానని వార్నింగ్ ఇచ్చాడు. అంటే ఆ ఎస్ఐ గారిని సైలెంట్ చేసి మన రవి గారిని బయటికి తీసుకురావాలి, అంతేగా? గంతే. 50,000 అవుతాయి. ప్రొసీడ్ అయిపో. ఇంటికొచ్చి పేమెంట్ తీసుకపో.